వీరి వద్ద నుంచి వీటిని ఈ రోజున తప్పక దాచాలి, ఈ రోజు ఇలాగే చేయాలి, ఇదే శాస్త్రము. ఎందుకు అన్నట్లయితే గనక ఈ రోజున రాబోతున్నటువంటి విపత్తుకర పరిస్థితుల నుంచి బయటపడాలంటే మీరు ఇలా చేసి తీరాల్సిందే. అయితే కుంభరాశి వారి జాతకులు ఎవరి వద్ద ఏ విషయాన్ని దాచిపెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఆరోగ్య, శాంతి, వ్యాపారం అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధికి, వ్యవసాయ ఫలితాలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 21వ తేదీ ఆదివారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీరు చేయవలసిన అతి ముఖ్యమైన ఒక పని గురించి తెలుసుకుందాము. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడా బోళ మనుషులుగా చెప్పొచ్చు. మనసులో ఒకటి, బయట ఒకటి. అసలు వీరు నటించలేరు. ఒకవేళ నటించాలి అన్నా కూడాను వీరి తత్వం అలాంటిది కాదు. తత్ఫలితంగా ఎన్నో రకాల సమస్యలు వీరిని చుట్టుముడుతూ వస్తున్నాయి. కానీ ఈ రోజున మాత్రము మీరు చాలా విషయాలు దాచాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆ యొక్క విషయాలు దాచవలసిన వ్యక్తి ఎవరంటే మీ కన్న తల్లి. అవునండి, మీరు ఈ రోజున చాలా విషయాలు మీ కన్న తల్లి వద్ద నుంచి దాచిపెట్టాలి. ధనం సంబంధిత విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధిత విషయం గురించి కావచ్చు. ఈ రోజున మీ తల్లి గారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు తల్లి గారితో పంచుకునే కుంభరాశి వారి జాతకులకు ఇది పరీక్ష సమయమే. కానీ చెప్పాల్సింది ఏమిటంటే గనక మీ తల్లి గారి యొక్క ఇబ్బందుల రీత్యా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే గనక మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు కూడా కావచ్చును. అవి సహకరించవు. మీరు చెప్పేటటువంటి మాటలు వారికి ఖచ్చితంగా నచ్చవు పక్కన పెడితే వారి ఆరోగ్యం కూడాను మానసికంగా ఇబ్బంది పడుతుంది. ధనపరంగా మీరు చేసే పనులు వారికి అస్సలు నచ్చవు. తత్ఫలితంగా మీకు వారికి దూరం ఏర్పడుతుంది. కనుకనే ఈ విషయం దాచిపెట్టాలి. ఇక ఆరోగ్యపరంగా మీకు ఉన్నటువంటి సమస్యల గురించి వారికి చెప్పి వారి ఆరోగ్య పరిస్థితిని ఈ రోజున ఇబ్బంది పెట్టవద్దు. ఇలాంటి విషయాలు ఈ రోజున మీ కన్న తల్లికి చెప్పకపోవడమే చాలా ఉత్తమం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కుంభరాశి వారి జాతకులు మీ తల్లి గారి వద్ద ఇటువంటి విషయాల గురించి చెప్పొద్దు. అవసరమైన విషయాలే కానీ చెప్పకూడదని శాస్త్రం చెప్తుంది. ఎందుకన్నట్లయితే గనక పరిస్థితులు ఈ విధంగా సంకటహరంగా మారాయి. కావున సో ఫ్రెండ్స్, జాగ్రత్తలు తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.